ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, సమయాభావం వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ మరియు శాసనసభ్యులు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులకి, మీడియా प्रतिनिधुलकी अंदर की नमस्कार। आदरणीय गडकरी साहब, पिछले 11 सालों से बहुत सारे परियोजनाओं के वजह से आंध्र प्रदेश का विकास का गति बहुत तेजी से जा रहा है, उसके लिए मैं धन्यवाद देना चाहता हूं। और आज 5,000 करोड़ से ज़्यादा परियोजनाओं का शिलान्यास और उद्घाटन के लिए आप आंध्र प्रदेश पधारे हैं। इसके लिए आंध्र प्रदेश का 5 करोड़ 30 लाख आबादी की तरफ से मैं हृदय से आभार व्यक्त करता हूं। मित्रुलारा, गत సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పకుండా, ఎక్కడ మడమ తిప్పకుండా, మడత పేచీ పెట్టకుండా ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాల ఫలాల్ని అందిస్తూ ఉన్నారు। వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇవాళ పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 2,000 కేంద్ర ప్రభుత్వం బాటా, 5,000 రాష్ట్ర ప్రభుత్వం బాటా, ఇవాళ 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా వేసి మాట ఇస్తే తప్పమని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి చాటి చెప్పి పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మనమందరం విన్నాం, రహదారులు అంటే నాగరికత చిహ్నం ఉన్నాం, మనమందరం చదివాం, ఇవాళ చూస్తున్నాం। రహదారులు కేవలం నాగరికతకి చిహ్నమే కాదు, అది ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తాయి, సంపద సృష్టికి కూడా దోహదం చేస్తాయి। బహుశా ఆ కారణంగానే ఇవాళ ఈ దేశానికి అభివృద్ధి ప్రదాతగా ప్రపంచం ముందు తనను తాను ఆవిష్కరించుకున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ రాష్ట్ర దేశాల అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు। మీరు చిన్న ఉదాహరణ చూస్తే 2013-14 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేవలం 31,000 మాత్రమే ఖర్చు పెడితే ఈ ఆర్థిక సంవత్సరంలో అది దాదాపు 9 రెట్లు పెరిగి 31,000 నుంచి 2,87,000కు చేరిందంటే ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల జీవితాల్లో ప్రమాణాలు పెంచే దిశగా ఏ రకంగా చర్యలు చేపట్టారో మనకు అర్థమవుతుంది। ఎక్కడ చూసినా ఇవాళ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని, భారతమాల కావచ్చు, సాగర్మాల కావచ్చు, లేదా ఎక్స్ప్రెస్ వేల కావచ్చు, దాని ద్వారా సంపద సృష్టి జరుగుతోంది। ఆ సంపదను మళ్ళీ ప్రజలకు పంచే ప్రయత్నం ఇవాళ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు। కేవలం 67 సంవత్సరాల్లో కేవలం 18,004 రోడ్ల రహదారుల నిర్మాణం మాత్రమే జరిగితే గత 11 సంవత్సరాల్లో 28,004 రహదారుల జాతీయ నిర్మాణాలను చేపట్టి 18,000 నుంచి దాన్ని 46,000 కిలోమీటర్లకు పైగా తీసుకెళ్లిన ఘనత ఈ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది। అదేవిధంగా రాష్ట్రం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేవలం 4,300 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉంటే
11 సంవత్సరాల్లో, కేవలం 11 సంవత్సరాల్లో దాన్ని కాస్త 7,327 కొత్త జాతీయ రహదారుల నిర్మాణం కోసం 291 ప్రాజెక్టులను ఇవ్వడమే కాకుండా 1,13,000 కోట్ల నిధులు కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో అగ్రభాగంలో ఉండాలనే లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి ముందు ND1లో అనేక రహదారుల కోసం ప్రతిపాదనలు పంపి కావాల్సిన భూమిని సేకరించి రహదారుల నిర్మాణం ద్వారా సంపద సృష్టించి తద్వారా రైతుల జీవితాల్లో కానీ ప్రజానీకం జీవితాల్లో కానీ వెలుగులు నింపే ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఆనాడు మొదలుపెట్టిన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 190 కిలోమీటర్ల 20,000 కోట్లకు పైగా నిధులతో తయారు కావాల్సిన ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు పూర్తి చేస్తుంటే 5 సంవత్సరాలు పూర్తి చేస్తుంటే ఇవాళ అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి ఈ ప్రాంత సంపద 2 రెట్లు, రాష్ట్ర సంపద 1.5 రెట్లు పెరిగేది. అది మాత్రమే కాకుండా అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలను కలుపుతూ బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుతూ అనేక రకాలైన జాతీయ రహదారుల నిర్మాణం వల్ల ఈ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉండేది, కానీ అది జరగలేదు. సమయాభావం, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒకవైపు ఇటువంటి దార్శనికత కలిగిన నాయకత్వం ఉంది, మరొక వైపు రప్ప రప్ప లాంటి భాష వాడి విద్వేషాలు వైషమ్యాలు పెంచి యువత భవితని ఛిద్రం చేసే నాయకత్వం మరొక వైపు ఉంది. అభివృద్ధికి పెద్దపీట వేసి పెట్టుబడులను రాష్ట్రాన్ని తీసుకొచ్చి తద్వారా పరిశ్రమలు వచ్చేలాగా చేసి తద్వారా లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఒక ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు నిర్మాణం వేసే నాయకత్వం ఒకవైపు ఉంటే, రెండో వైపు మేము కూడా మా మనుషులను పంపించి మీ ఎమ్మెల్యేలని హత్య చేయిస్తే ఏమంటారు అని చెప్పి ఒక వికృత మనస్తత్వం కలిగిన నాయకత్వం మరొక వైపు ఉంది. ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 1 సంవత్సరం క్రితం డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఉంటే కేంద్రం సహకారంతో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందడుగు వేస్తుంది, పరుగులు పెడుతుందనే ఒక లక్ష్యంతో మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాన్ని అలాగే ముందుకు ఉంచాలని, ఒక వికృత మనస్తత్వం రాష్ట్రాన్ని తిరోగమన మార్గాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ ఆ చీకటి రోజుల్లోకి అంధకారంలోకి నెట్టేసే నాయకత్వం పట్ల జాగ్రత్తత కూడా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు